మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమ తండ్రి, మీ ఘనమైన మీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇదిగొద్దు గడిచిన మరి 2 నెలలు ప్రభా, జనవరి నుండి ఫిబ్రవరి మార్చి నెలలు ప్రభా, నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ శుక్రవారం సాయంత్రకాల సమయంలో ప్రభా, మీరెంతగానో మమ్మల్ని ప్రేమించి దిగించి ఇష్టపడిన విధానాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన ప్రార్థన కూడికలన్నింటిలో మీరు తోడుగా సహాయం చేస్తే నడిపించారు ప్రభా. దాని ప్రతి ఒక్కరూ ప్రభా ఆత్మపూర్ణంగా ఉండాలని ప్రభా ఎంతగానో ఆశపడుతున్నాం, ఇష్టపడుతున్నాం ప్రభా. నీ స్తోత్రాలు నాయన. ఈ కూడికల ద్వారాగా ప్రభా ఎవరైనా ప్రభా మార్పు లేని వారికి మార్పు దయచేయండి ప్రభా. నాయన ప్రేమ కలగలేని వారికి ప్రేమ కలిగించేయండి ప్రభా. స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా ప్రేమించి మంచి మనసు దేవుడాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మంచి మనసున్న దేవుడైన స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన అల్పులము అయోధ్యులమును ప్రభానికి స్తోత్రాలు. అయాదిగో తండ్రి మా సంఘాన్ని ప్రేమించావు, మా సంఘాన్ని ప్రభా ఆదరించావు ప్రభాని స్తోత్రాలు. మంచి సంఘాన్ని ఇచ్చావు, మంచి సన్నిధిని ఇచ్చావు ప్రభాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన తండ్రి వచ్చిన కొద్ది మంది బిడ్డలను ప్రభా మీరు ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ రాత్రి ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా నీ మాటలు విన్నారు ప్రభా. నాయన నీ వాక్యము తండ్రి వచ్చిన వారే కాదు కానీ నాయన మైక్ శబ్దం ద్వారా ప్రభా ఎంతమంది అయితే ప్రభా విని వారు హృదయంలో వారు మరుగుపరుచుకున్నారు ప్రభా. వారి పట్ల నీ కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. బలహీనుడైన ప్రభా నువ్వు బలపరిచావు నాయన, ఆశీర్వదించావు. అంతేకాదు ప్రభా నా తండ్రి మా సన్నిధిలో ప్రభా ఎవరైనా బలహీనులుగా ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా, బలహీనులు ప్రతి ఒక్కరిని తండ్రి మీ గాయపడి హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి. యెహోవా నేనే ప్రభా నువ్వు చెల్లించావు కనుక నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇబ్బందులు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి, రోధంలో ఉన్నటువంటి రోధం తొలగించి సాతాను క్రియలతో సతమతమైపోతున్నటువంటి వారిని సాతాను క్రియలను తొలగించండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ రాత్రి ప్రభా ఏ బిడ్డ తనకి దేని కొరకైతే అవసరతలు అక్కర్లే చేసండి, సహాయం చేయగలుగుతున్న మా ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్న బాబు. అయాలో తండ్రి మా కన్న తండ్రి, కన్న తల్లివై తండ్రి నైనా మమ్మల్ని కాల్చుకునే గొప్ప సేవారి స్తోత్రాలు తండ్రి. అయాలో తండ్రి మొదట ప్రార్థన వరకును మొదలుకుని తండ్రి ఆయా వాక్యము తండ్రి వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని ఆత్మపూర్ణంగా చిత్తపరిచావు, సహాయం చేస్తావు. నిరంతర కార్యక్రమం అంతా మీకు తోడుకొని సహాయం చేసి నడిపించమని, అలాగే ప్రభు పలహారాన్ని తెచ్చిన కుటుంబాలను వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, నేను వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి దేవుని ప్రభు ప్రతి ఒక్కరి మీద కుమరించమని, ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున పెట్టి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా ఆయన అంటున్న మాట చూసినట్లయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరు అంటే ఆ రోజున ఇశ్రాయేలుకు దేవుడి రోజున ప్రపంచంలో దేశములన్నిటికీ దేవుడైన వాడు, అందరికీ దేవుడైన వాడు, అందరికీ దేవుడు వాడు. నమ్మిన వారందరినీ కూడా పరలోకంలో చేర్చే మహానుభావుడైన మహోన్నతుడు, మానవులందరి కొరకు తన ప్రాణాన్ని దారిపోయడానికి వచ్చిన మహోన్నతుడు. ప్రేమైన దేవుని పిల్లగా కృషించిన నీ బ్రతుకును కృషించిన దానిగా విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు కాదంటే దేవుని యొక్క ప్రేమైన వాళ్ళగా కొత్త నిబంధనలు మనం చూసినట్టు ఎంతో మందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. కృషించిన వారిని ప్రేమైన దేవుని పిల్లగా ఒక ఆధారం లేదు, ఇంకా మా పరిస్థితి ఇంతే అని దిగజారిపోయినటువంటి క్షీణించినటువంటి ఎందరినో ఆదరించి వారిని సంతోషంతో నింపిన వాడండి యేసయ్యండి. సంతోషంతో నింపిన వాడండి ప్రేమైన దేవుని పిల్లగా. యేసయ్య యొక్క రాకడ మానవుని యొక్క జీవితాలు కృషించిన మానవాళ్ళని సంతోషంతో నింపేదండి. మలాఖీ గ్రంథానికి మత్తయి రాసిన సువార్తకి మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉంది. చరిత్ర గ్రంథాల్లో చదివినట్లయితే మలాఖీ రాసినటువంటి గ్రంథం మలాఖీ రాసిన తర్వాత ఇంచుమించు 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు.
దాన్ని ఏమన్నారు అంటే చరిత్రకారులు చీకటి కాలం అని అన్నారు. చీకటి కాలం అని అన్నారు. ఇశ్రాయేలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్నారంటే వారు ఇనుప సంఖ్యలలో బంధించబడి కృషించిన స్థితిలో ఉన్నారు. రాజు వస్తాడు, మా దేవుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, ఐగుప్తులో నుండి కానాను దేశంలోనికి నడిపించే రీతిగా మమ్మల్ని కూడా విడిపిస్తాడు అని వారు ఎదురు చూస్తున్న దినాల్లో ఎదురు చూస్తున్న దినాలు. అటువంటి దినాల్లో యేసయ్య జన్మించాడు. ఇశ్రాయేలు ఒక్కరి కొరకు కాదు, కానీ ప్రపంచంలో అందరి కొరకైనా జన్మించాడు. అప్పుడైతే ఇశ్రాయేలు కొరకే విమోచించడానికి ఇష్టపడ్డాడు. కానీ యేసు ప్రభు వారి యొక్క జన్మ సర్వలోక మానవాళి యొక్క విమోచన కొరకు జన్మించినది. దేవుని ప్రకారం కృషించినటువంటి మానవాళిని, దిగజారిహీన స్థితికి వెళ్ళినటువంటి మానవాళిని విమోచించే వారిని ఆనందముతో నింపడానికి ఆయన ఈ లోకంలో జన్మించిన వాడండి. ఆయన జన్మ అనేకులను ఆనందభరితులుగా చేసింది. అందుకని లోకరాసిన సువార్తలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని దూత సువార్త ప్రకటిస్తూ గొల్లలతో చెప్తారు. ఏమని చెప్తుందంటే చక్కటి మాట మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్న ఆ మాట మనం చూసినట్లయితే ఏమని జ్ఞాపకం చేస్తుందండి? చక్కటి మాట. లోకరాసిన సువార్త 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని పిల్లరా, లోకరాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనమమ్మ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే 10వ వచనం చూడండి. ఏమన్నా చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పింది. ఇశ్రాయేలు ప్రజలకైనా సువర్తమానం ఎవరికండి? ప్రజలందరికీ. యేసయ్య కృంగినటువంటి కృషించినటువంటి మానవాళిని ఆనందముతో నింపడానికి, కృషించబడినటువంటి మానవాళిని ఆ యొక్క పరిస్థితి లేక, క్షేమము లేక, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక కృషించిపోతూ అయ్యో ఈ స్థితిలోంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తాడు అని, ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవరు లేవనెత్తుతాడు అని, అయ్యో ఈ స్థితిలోంచి మమ్మల్ని ఎవరు మాకు సహాయం చేస్తారని కృషించి కేకలు పెడుతున్నటువంటి మానవాళిని లేవనెత్తి వారిని సంతోషముతో నింపడానికి లోకానికి దిగి వచ్చిన వాడు యేసు ప్రభువు. అందుకని ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అద్భుతమైన మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ వచనం కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రాత్రి ఈ శ్రేష్టమైన సువర్తమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, నీ కుటుంబం అంతా దేవుని యొద్దకు తిరిగి రాగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అని అంటే, అలసిపోయినటువంటి జీవితంలో దేవుని కొరకైతే ప్రయాసపడి పరిగెత్తి కష్టపడి శ్రమించి ప్రయాసపడి అలసిపోయావో, నీ జీవితంలో దాని ద్వారా తృప్తి అనేది కలగలేకపోయిందో దానిని దేవుడు తృప్తిపరిచే దేవుడు సంతోషవంతులుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆనందముతో నింపేవాడు. 2వ మాట మనం చూసినప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, కృషించిన వారిని నింపువాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి కృషించిన నీ జీవితాన్ని కూడా ఆయన ఆనందంతో, సంతోషంతో, ఎక్కడైతే నువ్వు కృషించిపోయావో అటువంటి నీ జీవితాన్ని తిరిగి అనేకమైన ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపాలి అని నా ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ నింపుదల, ఈ ఆశీర్వాదాలు నీ జీవితంలో కావాలి అంటే తిరిగి నువ్వు ఎక్కడికి రావాలంటే ప్రభు సన్నిధికి, ఆయన ఎందుకు రావాలి. ఆయన జ్ఞాపకం చేస్తాడు, తిరిగి నా యొద్దకు మీరు రండి, వారు తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే ఇదిగో ప్రతిష్ఠిత పర్వతమా, సియోను పక్కనమా, ఇదిగో నేను ఆశీర్వదిస్తున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే. ఈ రాత్రి ఆయన యొద్దకు నువ్వు తిరిగి రాగలిగితే, నీ కుటుంబం తిరిగి ఆయన యొద్దకు రాగలిగితే దేవుని ఆశీర్వాదాలు, ఏ సమస్యలు బట్టి నువ్వు కృంగిపోతున్నావో,
ఏ సమస్యను బట్టి వలసిపోయావో వాటన్నిటిని నా దేవుడు సమృద్ధిగా నీ జీవితంలో నింపబోతూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి దీవెనలు ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు, ఆయా స్థలాల్లో నీ మాటలు ఆలకిస్తున్న వాళ్ళను సమృద్ధిగా పొందుకొని ప్రభువులో వర్ధిల్లాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన దగ్గర బాబులు కలిసి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్తాం. ఎక్కడెక్కడో పరిగెత్తి ఏవేవో చేస్తూ ఆస్వాదించబడాలని ప్రయాసపడుతున్నారు. చివరికి వారి జీవితాల్లో మిగిలిదే తెలుసా? ప్రియమైన దేవుని పిల్లరా, ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు. ప్రయాసపడినంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు తప్ప ఏమీ ఉంటాయి. మరి ఎంత ప్రయాసపడినప్పటికీ దేవుని ఎందుకు వస్తేనే ఆశీర్వదాలండి. దేవుని ఎందుకు వస్తేనే, ఆయన ఎందుకు వస్తేనే, ఆయన ఎందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అలసిన నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంట? తృప్తి పరుస్తాడు, తృప్తి పరుస్తాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లలు, అలసిపోయినటువంటి ఎన్నో పరిస్థితులను బట్టి మనం అలసిపోతూ ఉంటాం. ఆ అలసిపోయిన పరిస్థితుల్లో కూడా ఏదో ఆశ మన హృదయాల్లో ఉంటే ఆ ఆశను ఆయన తృప్తిగా నెరవేర్చేవాడు. మూడో మాట మనం చూసినట్లయితే అంటాడు ఆయన, మూడో మాట ఏమన్నాడంటే కృషించిన వారందరినీ నింపుతును అంటాడు. ఇర్మియా రాసిన గ్రంథం 31వ అధ్యాయం ప్రియమైన దేవుని పిల్లరా 24వ వచనంలో ఆయన అంటున్న మాట, కృషించిన వారందరినీ ఏం చేస్తాను? నింపుతాను. కృషించిపోయారంట. ప్రియమైన దేవుని పిల్లరా, కృషించిపోవడం అంటే అర్థం ఏంటి? వ్యవసాయం చేసుకున్న వాళ్ళు అంటారు కదా, ఈ చేను ఎలాగైపోయింది కృషించిపోయిందండి అంట. అంటే అర్థం ఏంటి? ఏమన్నా ఏంటది? అంటే ఎదగవలసిన స్థితిలో ఎదగకుండా కిందకి వెళ్ళిపోయింది. ప్రేమైన దేవుని పిల్లరా, ఒకవేళ నీ జీవితంలో ఎదగవలసినటువంటి జీవితాన్ని ఒకవేళ సాతానుడు పాడు చేశాడా, నిన్ను కృంగ చేశాడా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నమాట. ఆయన ఏమన్నా తెలుసా? కృషించిన వారందరినీ నింపుదు అంటాడు. ఏదైతే నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావో మళ్ళా తిరిగి దేవుడు నిన్ను లేవనెత్తి ఆశీర్వాదాలన్నిటితో నిన్ను నీ కుటుంబాన్ని నింపగలిగిన వాడు. వారి నిధులను నేను నింపుదును అంటాడండి. నింపుతున్నాను, వారి నిధులను నేను నింపుతాను అంటాడండి. ప్రేమైన దేవుని పిల్లలు, అలసిపోయినటువంటి పట్ల మనుషులను ఆయన తృప్తిపరచడమే కాకుండా కృషించిపోయినటువంటి వారిని కూడా ఆయన ఏం చేస్తారంట? నింపేవాడండి. నింపేవాడు. ప్రేమైన దేవుని పిల్లలు, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృషించిపోయావు? నీ పిల్లలను బట్టి కృషించిపోయావా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి కృషించిపోయావా? నీకున్నటువంటి వ్యాధిని బట్టి నువ్వు కృషించిపోయావా? దేన్ని బట్టి నీ జీవితం ఒకవేళ నీ కుటుంబం కృషించిపోయిందో, ఎదగవలసినటువంటి ఆ యొక్క కుటుంబము క్షీణించిపోయిందో, ప్రభు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? కృషించిన నిన్ను నింపుదును అన్నాడు. ఏమైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో కృషించడం ద్వారా ఆ పరిస్థితిని బట్టి ఏవైతే నీ జీవితంలో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావో, దేవుడు చెప్తున్న మాట తెలుసా? కృషించిన దాన్ని నేను తృప్తిపరచుతాను, నింపుతాను. వారిని మరలా సంతోషవంతులుగా నింపుతాను. నిజమే ప్రియమైన దేవుని పిల్లలు, కృషించిపోయినప్పటికీ ఆశీర్వాదాలతో నింపేవాడండి. అందరికీ తెలిసినటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. రూతమ్మ గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె భర్త చనిపోయాడు, ఎవరు లేనటువంటి పరిస్థితి అయిపోయింది, మూడైపోయింది, కృషించిపోయిన ఆమె జీవితాన్ని దేవునికి అప్పగించింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను, మరణము తప్ప మరి ఏది నన్ను ఎడబయడానికి
వీల్లేదు. కృషించిపోయినప్పటికీ, నా జీవితంలో కృషించిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రము నేను విడవను. నీ దేవుణ్ణి మాత్రం నేను విడవను. అయ్యో, నీ దేవుణ్ణి విడిచిపెట్టి నేను ఉండను అని చెప్పి చక్కటి తీర్మానం చేసుకుందండి రూతమ్మ గారండి. ఆ తల్లి ప్రేమైన దేవుని పిల్ల కృషించిపోయింది. విధవరాలంటే ఎంత చిన్న చూపు. యవన కాలంలోనే భర్తను పోగొట్టుకుందంటే మరి ఎంత చిన్న చూపు. ప్రేమైన దేవుని పిల్ల అసలు విధవరాలు ఎదురొస్తేనే ఈ రోజు కూడా చాలా మంది ఎదురెళ్ళేవాళ్ళేనండి. మా ఊళ్ళో కూడా కష్టంలో కూడా చాలా మంది ఉంటారు. ఎవరిని ఎదురొచ్చారనుకోండి ఏం చేస్తారండి? మళ్ళీ వెనక్కి వెళ్ళి కాలు కడుక్కుని లేదా తుప్పుని పూసి ఇంటికి వెళ్ళాక పూసాక అప్పుడు పూసి మళ్ళీ కాలు కడుక్కుని మళ్ళీ వస్తారన్నమాట. అంటే ఏదో కూడా వచ్చేద్దని భయం అన్నమాట. దేవుని పిల్లలుగా మనకు ఆ లక్షణాలు ఉండకూడదండి. ఒకవేళ మీరు ఎవరిలో ఉంటే ఖచ్చితంగా వాటిని తీసివేసుకోండి. అది మంచి లక్షణం. దేవుని పిల్లగా అలా కృషించిపోయిన ఆమె జీవితము దిగజారిపోయినట్టు ఆమె బ్రతుకను. ప్రేమైన దేవుని పిల్లగా మళ్ళా దేవుడు ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడని మరణము తప్ప మరేది కూడా మనం ఎడబాయడానికి ఏమీ లేదు. కృషించిపోయిన నా జీవితాన్ని పర్వాలేదు అనుకుని తను తానే అప్పగించుకుంది. ఆ హీన స్థితికి అప్పగించుకుంది. ఎన్ని బాధలైనా భరించడానికి ఇష్టపడింది. ఎంత మూడైపోయిన బ్రతుకైనా సహిస్తూ 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 అడుగులు ముందుకు వేసింది. ప్రియమైన దేవుని పిల్లల మనందరికీ తెలిసిన సత్యము. కానీ అటువంటి ఆమెను కృషించిన స్థితిలో దేవుడు ఎంత మాత్రమో ఉంచలేదు. ఆమె ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని స్థలానికి వచ్చింది. ఎంత మంచి మాట. ఒక చక్కటి మాట చూడండి. అక్కడ మనం చూస్తున్న బోయజు ఆమె గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తారు. చూద్దామా పరిశుద్ధ గ్రంథములో 2వ అధ్యాయం, రూతుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము ప్రియమైన దేవుని 12వ వచనం. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏమంటారు చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు వాళ్ళని ఆశపడ్డాడు. కానీ మనం ఏం చేసామో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎవరితో ఉండాలని ఆశపడ్డాం? ఎవరితో అండి? లోకముతో, పాపముతో, శరీరాశలతో, వీటితో జతకట్టాలని దేవునికి ఎంతగానో మనం దూరమైపోయాం. ఎంతగానో దూరం అయిపోయాం. ఈ రోజు ఇంకా చాలా మంది దూరంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లగా. కానీ దేవుడు ప్రేమగల దేవుడు కాబట్టి తిరిగి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన ఆదుకోవడానికి లేదా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. మనమైతే దేవునికి దూరం అయిపోయి వేటు వెంబడో పడి దేవుడిచ్చినటువంటి క్షేమకరమైన దాన్ని, ఆశీర్వాదకరమైన దాన్ని, దీవెనకరమైన దాన్ని చేతులారా పాలు చేసుకున్నవారు. ఎందుకనంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని మాట త్రోసివేశారో అప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి వారి జీవితాలు ఏమైపోయాయండి? ఎన్నో సమస్యలు వారి జీవితానికి వచ్చాయండి. ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రియమైన దేవుని పిల్లల, ఎన్నో ఇబ్బందులు వారి జీవితానికి వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ప్రేమించి తన యొద్దకు వాళ్ళు చేర్చుకుంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ పాలు తేను దేవుడు ప్రవక్త దేశంలోనికి వారు వచ్చిన తర్వాత ఆ దేశాన్ని వారికి ఇచ్చినటువంటి దేవుణ్ణే వాళ్ళు మర్చిపోయి లోకం వైపు పరిగెత్తినప్పుడు దేవుడు కూడా వారిని విడిచిపెట్టేశాడు. 70 సంవత్సరాలు వారిని విడిచిపెట్టేశాడండి. పట్టించుకోలేదు. ఆ తర్వాత దేవుడు, కృపగలిగిన దేవుడు వారితో మాట్లాడుతూ చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. దేవుని వాక్యములను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయము. ప్రియమైన దేవుని పిల్లరా, ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం 24వ వచనాన్ని
జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి అందరూ తీసుకోండి, జాగ్రత్తగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడం సిద్ధపడదాం. దేవుని వాక్యం చూడండి. ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇంకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశలు తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి జీవితాల్లో ఆశీర్వాదకరముగా మలిచి నడిపించును గాక. ఆమేన్. మంచిదండి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ చెరలో నుండి వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలో దాని పట్టణంలోని జన్నంటారట, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో పడి ఎన్నో సమస్యలతో పడి ఇబ్బంది పడిన వారు తిరిగి దేవుని యొద్దకు వస్తే, దేవుని యొద్దకు రాగలిగితే, దేవుని పాదాల చెంతకు వస్తే, ఎక్కడైతే దేవుడు ప్రతిష్ఠించాడో, ఎక్కడైతే పేరు పెట్టి దేవుడిని నన్ను నిలిపాడో ఆ స్థలంలోనికి మనం వస్తే ఆయన అంటున్న మాట ఏమన్నాడో తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియమైన దేవుని పిల్ల అంటే దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు తన పిల్లలను ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ఆశీర్వాదాల కొరకు ప్రజలు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారంట. ప్రియమైన దేవుని పిల్ల, ఎక్కడెక్కడికో ఉన్నాయి ఆశీర్వాదాలను పరిగెడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యములో ప్రభు అన్నాడు, ప్రతిష్ఠిత పర్వతమా, ప్రతిష్ఠ చేయబడిన దానా, ఇదిగో యెహోవా నిన్ను ఆశీర్వదించును. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, ఏ స్థలంలో అయితే నేను ప్రతిష్ఠ చేస్తానో ఆ స్థలాన్ని నేను ఏం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ దేవుని యొద్దకు తిరిగి రావాలండి. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వస్తేనే, దేవుని సన్నిధికి వస్తేనే ఆశీర్వాదాలు ఉంటాయి తప్ప దేవుని సన్నిధికి రాకపోతే ఆశీర్వాదాలు మన జీవితాల్లో సంపాదించుకోలేమండి. పాపంలో ఎక్కడైనా పరిగెట్టవచ్చు, ఆ ఆశీర్వాదాలు ఏమాత్రమో ఆశీర్వాదకరంగా ఉండవండి. ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లోకంలో ఎన్నో సంపాదించవచ్చండి. యేసుప్రభువు అంటాడు, ఒక లోకమంతా సంపాదించిన తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయాసం. చాలా మంది ఏంటంటే ఏవేవో సంపాదించాలనుకుని ప్రాణాన్ని ఆయాస పెట్టుకుని చివరికి ఏం చేసుకున్నారు? హార్ట్ అటాక్లు వచ్చి చిన్న వయసులోనే చనిపోతున్నారండి. చిన్న వయసులో చనిపోతున్నారు. కొంతమంది పెద్ద వయసు వచ్చినప్పటికి కూడా ఈ రకరకాల సమస్యలు మీద పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే హై బీపీ తెచ్చుకొని చేతుల ఆరోగ్యం ఏం చేస్తారండి? పాడు చేసుకుంటారు. ఎంతో మంది పాడు చేసుకున్న వాళ్ళు, తమకి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి దేవుని దాచుగా జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఆశీర్వాదాలు కావాలా? నీ కుటుంబం దీవించబడాలా? దేవుడు ప్రతిష్ఠించిన పర్వతం దగ్గరికి, దేవుడు ప్రతిష్ఠించిన స్థలంలోనికి, ఆయన సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే నిన్ను చూసిన వారు అంటారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అనేక మంది చెప్పేటువంటి పరిస్థితి కాక దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట ఆయన అంటున్న మాట మనం చూసినట్లే అన్నాడు కదా, 24వ వచనం చూడండి, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. దేవుడు వాగ్దానం అంత గొప్పదో చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన సన్నిధిలోనికి వస్తే, ఆయన ఉన్న స్థలంలోనికి నువ్వు రాగలిగితే ఒకటి నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా చూసినట్లయితే అంటున్నాడు ఏమన్నా, ఈ రాత్రి హృదయాన్ని ప్రభుకు అప్పగించుకోగలిగితే
నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రభు నిన్ను నింపబోతున్నాడు, సంతోషంతో నింపబోతున్నాడు. అలసిపోయిన నీ జీవితంలో ఏటిని బట్టి అయితే నువ్వు అలసిపోయావో వాటన్నిటిని తృప్తిగా నువ్వు మళ్ళా సంతోషవంతులుగా చేయడానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి హృదయాన్ని ప్రభుకిస్తావా? నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటావా? ఇదే మీకు అనుకూలమైన సమయము, ఇదే మంచి దినము, ఇదే మంచి దినము. ప్రభు నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడుతున్నటువంటి రోజు. రాత్రి హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటే రాదు ప్రభా. దేవాని కుమారుడు ప్రార్థించి ప్రభు ప్రారంభించగా దేవాని ప్రేమిలందరినీ సతికి నడిపించి ప్రభు మేమందరము ఏక మనస్సుతో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నిన్ను స్తుతించడానికి కూడా అర్హత లేని వారమయ్యా, అర్హులము కాకపోయినప్పటికీ ప్రభు కేవలం నీ కృప చేత, నీ ప్రేమ చేత, నీ దయారసమును మాపై కొమ్మరించడం చేత ప్రభు నీ సన్నిధికి చేరి తండ్రి నిలిచిన అభివాదం ప్రభు నిన్ను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పాటలంతా మీ సన్నిధి వచ్చినారు ప్రభు. అనేక మంది బిడ్డలు ప్రభు నీ సన్నిధికి వచ్చి ప్రభు అయ్యా నువ్వు ఇచ్చిన అవయవాలతో నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో మీకు ఏమి ఇవ్వగలమయ్యా? అయ్యా మీరు ఏది కోరుకోలేదయ్యా, బలిని కోరువాలో కాదు ప్రభు. విధికి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి అని నీ వాక్యం సెలవిస్తుంది. వాటి జ్ఞానంలో మీకు కృపను చూపించాలి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ వాక్యము ద్వారా మీరే మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ మాటలు ప్రతి మాట కూడా మా హృదయం పలక మీద ముద్రించుకొని తండ్రి. అయ్యా మా నడకలో, మా పడకలో, మా యొక్క కూర్చుండలో మేము లేచినప్పుడు ప్రతి సమయంలో కూడా ప్రభు నిన్ను ధ్యానించే మనసు మాకు దయచేయండి. అయ్యా నిన్ను ధ్యానించే మనసు మాకు దయచేయండి. ప్రతి సమయంలో కూడా ప్రభు నీవు తప్ప మా నోటిలో మరి ఒకటి ఉండటానికి వీల్లేదు ప్రభు. అదే రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. చేయవచ్చిన బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ మాటలు విన్న చిన్న బిడ్డలు మళ్ళీ పెద్దవాళ్ళందరూ హృదయాలు నీ మాటలు నివాసం చేయడానికి సహాయం చేయండి. నూతనలుగా వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. చదువుతున్న బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఉద్యోగం చేసేవారికి మంచి కాపుదల బట్టి ప్రభు, వాతావరణాన్ని బట్టి, ఎండలను బట్టి ప్రభు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రభు మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. వివాహాలు కలిగి ఎదురు చూసిన బిడ్డకి వివాహాలు సిద్ధపరచండి ప్రభు. గర్భఫలం లేక కన్నీరు కాల్చుకున్న గర్భఫలం చేయండి తండ్రి. నీ వద్దకు వచ్చి ప్రభు ప్రార్థించి సమస్యలను వారిని ప్రభు నీ వరములతో తృప్తిపరచండి ప్రభు. అయా నీ దీవులతో తృప్తిపరచండి ప్రభు. నీ మేలుకరమైన కార్యముల చేత తృప్తిపరచండి ప్రభు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని నీ పాదాలకు అప్పగిస్తున్నాను తండ్రి. తోడుగా వచ్చండి, రాకపోకలు మీరు తోడైందండి ప్రభు. ప్రేమించిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిర్మలను జ్ఞాపకం చేసుకొని జ్ఞానవంతురాలు వ్యక్తిగా తన ఇంటి వారి నరకలు కనిపెట్టుకుని ఉన్నది. అయ్యా అలాగే నిర్మలకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి ప్రభు వారికి ఇచ్చిన సహోదరుని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమైన బలమును శక్తిని దయచేయండి. ఈ రాత్రి విన్న ప్రతి మాట మా హృదయమనే పలక మీద ముద్రింపచేసి దినదినము నీరు కట్టిన తోట వల్ల ఉడుకుచుండు జలవలే మేము అభివృద్ధి పొందడానికి నీ మాటలు మన హృదయములు నివాసం చేయడానికి సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేసి ప్రభు నువ్వెందుకు అడిగి లోకాలు దిగవచ్చావో నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభు. కృషించిన మా బ్రతుకులను ఏ విధంగా సంతోషంతో నింపేవాడో తండ్రి. ఈ రాత్రి నీ వాక్యములో మాట్లాడిన మాటను బట్టి మా హృదయాన్ని అప్పగించుకొని నీకు సాక్షులుగా జీవించే వాక్యము దయచేయండి. ఎంతవరకు ఫలహారం తీసుకొచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ రక్తము చేత కడగండి. పేరు పేరు ఆశీర్వదించండి. ఆరోగ్యము దయచేయండి, బలమును దయచేయండి ప్రభు.
ఇంకా ముందు ప్రేరేపడగలిగిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. ఏ లోటు లేకుండా ప్రభు సహాయం చేసి మీ ఘనమైన కార్యాలు జరిగించమని తిరిగి మా గృహాలకు పిలిచడగా మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును, మా విమోచకుడును, మా రక్షకుడును, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారికి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి చేయడం మనందరికీ, మన కుటుంబాలకు, ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి సదాకాలము తోడై నడిపించునుగాక. అందరికీ వందనాలండి.